ఆయన కోల్పోయిన ఆ స్థలాన్ని ఎవరు భర్తీ చేయలేరు. మీ హృదయాలను ధైర్యపరచుకోండి. క్రీస్తు యేసు ఈ భూలోకానికి వస్తున్నప్పుడు ఆయన యందు మృతులు మొదట లెగుస్తారు, సజీవులమైన మనం తర్వాత లెగుస్తాం. మనందరికంటే కూడా మొదటగా భక్తన్న గారు ప్రభువుని దర్శించేటువంటి ఒక భాగ్యాన్ని ప్రభు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి సంఘానికి, సేవకులకి ఆయనతో ఉన్నటువంటి సంబంధం, అలాగే సంఘ పెద్దలకి ఆయనతో ఉన్నటువంటి ఆ స్నేహం, ఆ మంచితనం, మరి దేవుడు మీ హృదయాలను ఓదార్చాలి. విశేషంగా వదిలిపెట్టిపోయినటువంటి కుటుంబాన్ని, భార్యను, పిల్లలను ఆ దేవుడు ఆదరించేలాగా మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయితే మనం ఇతరులు నిరీక్షణ లేని వాళ్ళకు మనకి యాడ్చడానికి కాదు, కానీ మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ప్రభు వస్తాడు, ఆయనతో పాటు మనం లెగుస్తాం. ధైర్యంగా ఉండండి, ఒకరినొకరు బలపరచుకోండి. ఈ మాటలు చదివి మీరు ఒకరినొకరు బలపరచుకొని ప్రభువు లేఖనం మనం సెలవు చేస్తుంది. కాబట్టి ఈ మాటల ద్వారా మనం ఆదరించుకుందాం. మరి ఇన్నటువంటి వాక్యాన్ని బట్టి మరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శ్రీనివాస్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత కార్యక్రమం మనం కొనసాగిద్దాం.